దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా రావాలో తెలుసా? ఆనందాన్ని ధరించుకొని మనం రావాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు, రిజాయిస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. దేవుని యందు మరలా మీరు ఏం చేయాలా? ఆనందించాలి. ఆనందిస్తున్నావా దేవుని సన్నిధిలో? నేను ఒక మాట చెప్తాను, నీ ఆనందమే సాతాను మీద కుప్పలు కుప్పలుగా నిప్పులు పోసినట్టు అయిపోతుంది. కొంతమంది అంటారు, అయ్యా నా జీవితంలో బాగా సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ప్రతికూలమైన వాతావరణం ఉంది, అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నన్నెందుకు దేవుడు ఆశీర్వదించట్లేదు? అందరికీ ఆనందం ఉంది, నాకెందుకు ఆనందం లేదు? అయ్యా నాకు ఆనందం లేదు, ఐ విల్ గివ్ అప్ మై సెల్ఫ్, నేను ఇచ్చేస్తాను, నేను తట్టుకోలేకపోతున్నాను. కొంతమంది అంటారు. గమనించండి, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు శ్రమపరచబడుతున్నప్పుడు అపవాదం అనుకుంటాడు, ఇక వాళ్ళు గెలవరు, వాళ్ళకు ప్రతిఫలం రాదు, వారు ఆశీర్వాదంలోకి వెళ్ళలేరు అని అపవాదం అనుకుంటున్నప్పుడు, అప్పుడు సడన్గా ఒక గ్యాప్ తర్వాత, ఒక సెట్ అయిన గ్యాప్ తర్వాత దేవుడు ఆశీర్వదించే ఆ దీవెనను చూసి అపవాది అప్పుడు తల వంచడం ప్రారంభిస్తాడు. సమయం ఎందుకు పడుతుందో తెలుసా? అపవాది ఒకనాడు తలదించుకునే దినం రాబోతుంది. నువ్వు నవ్వితే అపవాది తలదించుకుంటాడు, నువ్వు ఆనందిస్తే అపవాది ఓడిపోతాడు, నువ్వు ఆనందిస్తే వాడి ప్రయత్నాలు వ్యర్థమైపోతాయి, నువ్వు సంతోషిస్తే వాడి పన్నాగాలు వ్యర్థమైపోతాయి, నువ్వు ఆనందిస్తే, క్రీస్తులో సంతోషిస్తే వాడి వ్యూహాలన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా? వ్యర్థమైపోతాయి. ఇక వాడు అనుకుంటాడు, వీరిని ఎంత శ్రమ పెట్టినా, ఎంత బాధ పెట్టినా, ఎంత దుఃఖపరిచినా వీళ్ళు తమ ప్రభువుని బట్టి ఏం చేస్తారు? ఆనందిస్తారు అని చెప్పి అపవాది నీ జీవితంలోకి రావడానికి ఇష్టపడాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? అపవాది ఓడిపోవాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? శ్రమలు ఉన్నాయా? శ్రమల్లో ఏం చేయి? మీరు అడగచ్చు, అయ్యా శ్రమల్లో ఎవరైనా ఆనందిస్తారు ఏంటయ్యా మీరు చెప్పి? నేను అంటాను, అవును, శ్రమల్లో నువ్వు ఆనందించాలి. ఎందుకో తెలుసా? ఈ శ్రమల తర్వాత నాకు ఒక సింహాసనం దేవుడు దాచిపెట్టాడు. ఈ శ్రమల తర్వాత మహా ఆనందం నా కోసం దాచిపెట్టాడు దేవుడు. ఈ శ్రమల తర్వాత నా జీవితంలో నూతన కార్యము దేవుడు దాచిపెట్టుంచాడు. ఒక బహుమానం నేను పొందుకోబోతున్నానని చెప్పేసి ఈరోజు నీకున్న శ్రమలను బట్టి నువ్వు సంతోషించు, ఆనందించు. నీ ఆనందమే అపవాది యొక్క ఓటమి, నీ ఆనందమే అపవాది కుయుక్తులు నాశనం అయిపోతాయి, నీ ఆనందమే అపవాది జీవితాన్ని నువ్వు తరమగలవు.